ఈరోజు మన మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రధానమంత్రి అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించడం జరిగింది. మనం ఇప్పుడు ఐటీఐ కాలేజీలోని మన ప్రిన్సిపాల్ దగ్గర ఉన్నాము. సార్‌ను అడిగి ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు, ఎంతమంది విద్యార్థులు ఈ అప్రెంటిస్‌షిప్‌కి సెలెక్ట్ అయ్యారనేది సార్ మాటల్లో తెలుసుకుందాం ఇప్పుడు మనం. 10వ తారీఖు ప్రభుత్వ ఐటీఐ మంచిర్యాల యందు ప్రధానమంత్రి అప్రెంటిస్ మేళా నిర్వహించడం జరిగింది. అందులో 355 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 7 కంపెనీలు వచ్చాయి. వివిధ ట్రేడ్స్లో వాళ్ళను అప్రెంటిస్ తీసుకోవడానికి 7 కంపెనీ హెచ్ఆర్లు వాళ్ళ సిబ్బందితో అందరూ వచ్చారు. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 4 వరకు కొనసాగింది. ఇందులో 152 మంది 7 కంపెనీలకు గాను సెలెక్ట్ కావడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఐటీఐ చేసిన విద్యార్థులకు అప్రెంటిస్ పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి నెల ఒక ప్రభుత్వ ఐటీఐలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంచిర్యాలలో కూడా నిర్వహించాము. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో వాళ్లకు స్కిల్ అనేది రావాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. ప్రతి రంగంలో స్కిల్ అనేది డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులు ఎవరు ఖాళీగా ఉండకుండా ప్రతి ఒక్కరికి అప్రెంటిస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ మేళాలు నిర్వహిస్తున్నారు. పిల్లలు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా లోకల్గా మనకు పారిశ్రామిక ప్రాంతమే కానీ ఆపర్చునిటీస్ ఎక్కువ లేవు. కేవలం సింగరేణి, అటు సిర్పూర్ పేపర్ మిల్స్, తర్వాత ఎక్కువ హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతంలోనే అప్రెంటిస్కు వేకెన్సీలు ఉన్నాయి. పిల్లలు అక్కడికి పోవడానికి కొంత వెనుకడుగేస్తున్నారు. అక్కడికి వెళ్తే మాత్రం ఆపర్చునిటీస్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు మంచి స్కిల్ నేర్చుకున్నాక వాళ్ళు రెగ్యులరైజ్ కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఎవరైతే మంచి యాక్టివ్ పిల్లలు ఉంటారో వాళ్ళను రెగ్యులర్ కూడా చేసుకుంటున్నారు. ఈ అప్రెంటిస్ ట్రైనింగ్లో స్టైఫండ్ 12,000 నుంచి 15,000 వరకు ఇస్తున్నారు. అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని 17,000, 20,000 కూడా ఇస్తున్నారు పిల్లల స్కిల్ను బట్టి. ఈ అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులందరూ వినియోగించుకోవాలి. వారి భవిష్యత్తు కూడా బాగుపడాలని ఆలోచిస్తూ మేము కూడా పిల్లలకు సహకరిస్తున్నాం. ఇంకా ఫర్దర్ జరిగే వాటికి కూడా కంపెనీ హెచ్ఆర్లతో మాట్లాడి పిలిపిస్తున్నాం. వాళ్ళు ఒకప్పుడు స్టూడెంట్సే యాజమాన్య దగ్గరికి వెళ్ళి అప్రెంటిస్ కానీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే పరిస్థితి ఉండే. ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి అన్నీ వస్తున్నాయి. ఈ అవకాశాలన్నీ విద్యార్థులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. కంపెనీలు హైదరాబాద్ నుంచి వచ్చాయి, ఇంకెక్కడెక్కడి నుంచి వచ్చేసారు? ఈ విద్యార్థులు ఎక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? పిల్లలు సహజంగా లోకల్గా అడుగుతున్నారు. మనకు లోకల్గా సిర్పూర్ పేపర్ మిల్ ఉంది, దేవాపూర్ సిమెంట్ ఉంది, కానీ మేనేజ్మెంట్ గత 10 years నుండి అప్రెంటిస్ తీసుకోవడం లేదు. అప్రెంటిస్ తీసుకోవాలని కూడా ఈ మధ్యన మేము రిప్రజెంటేషన్ చేశాము. దాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న విద్యార్థులకు కూడా అవకాశాలు రావాలనే ఉద్దేశంతో దేవాపూర్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళది ఆదానికి మేనేజ్మెంట్ మారుతుందని చెప్పారు. అది ప్రాసెస్ అయిన తర్వాత తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు హెచ్ఆర్ చెప్పారు. ఎక్కువగా సోర్స్ అంతా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ పిల్లలు వెళ్ళడానికి వెనుకడుగు చేస్తున్నారు. లోకలే కావాలంటే అన్ని అవకాశాలు దొరకవు. పిల్లలకి ఎలా అంటే లోకల్గా ఉండాలనే ఆలోచన ఎక్కువ ఉంది. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు సార్? మొత్తం టోటల్గా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? నిన్న జరిగిన ప్రధానమంత్రి అప్రెంటిస్ మేళాలో 355 విద్యార్థులు వచ్చారు. అందులో 152 సెలెక్ట్ కావడం జరిగింది. థ్యాంక్ యూ.